ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. ఈ నెల 6 నుంచి సమ్మె కార్యక్రమం జరుగుతుంది. ఈ సమ్మెలో భాగంగా మెదక్ జిల్లాలో 563 బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అధికారులు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే విధంగా తాత్కాలిక ప్రాతిపదికన కండక్టర్లను, డ్రైవర్లను నియమించి ప్రజలకు సదుపాయాలు కల్పిస్తామని ఆర్టీసీ అధికారులు తెలుపుతున్నారు. మనం ఇప్పుడు సిద్దిపేట బస్ డిపోలో ఉన్నాము. సిద్దిపేట బస్ డిపోలో చూస్తే ఎక్కడికి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. ఈ బస్సులను ఇప్పుడు నడపడానికి సిద్ధంగా ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఇప్పటికీ సుమారు 10 మందిని కండక్టర్లు నియమించి 2-3 బస్సులను బయటకు పంపినట్టుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఈ రోజు సాయంత్రానికల్లా మిగతా బస్సులన్నింటినీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆర్టీసీ అధికారులు తాత్కాలికంగా బస్సులు నడపాలని సూచన కార్మిక సంఘాలు అడ్డుకోవడంతో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రయాణికులు బస్సులు లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేట్ వాహనదారులు డబ్బులు దండుకుంటున్నారు. సిద్దిపేట నుండి హైదరాబాద్, కరీంనగర్ వెళ్లే ప్రయాణికుల నుండి ప్రైవేట్ వాహనదారులు అధికంగా డబ్బులు వసూలు చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. సిద్దిపేట నుండి హైదరాబాద్ వెళ్లాలంటే 350 రూపాయలు తీసుకుంటున్నారు. దీంతో ప్రయాణికులు ఆగ్రహిస్తున్నారు. బస్సుల ప్రయాణం అడ్డగోలు, ప్రైవేట్ వెహికల్స్ అడ్డగోలు పైసలు తీసుకొని ప్రజలకు ఇబ్బందులు చేస్తారు తప్ప ఏం ప్రభుత్వం చేస్తున్నాడు. తాత్కాలికంగా డ్రైవర్లను నియమించినట్లు డిపో మేనేజర్, ఆర్డీఓ అధికారులు తెలిపారు. మీరు చెప్పండి సార్. మామూలుగా డ్రైవర్స్కి వచ్చేసి ఒరిజినల్ లైసెన్స్ తీసుకుంటాం. ఒరిజినల్ లైసెన్స్లో ఉండాల్సిన మినిమం 18 months ఎక్స్పీరియన్స్. మినిమం 18 months ఎక్స్పీరియన్స్లో కంపల్సరీ బ్యాడ్జ్ ఉండాలి. బ్యాడ్జ్ అనేది పర్మిషన్ టు క్యారీ ప్యాసింజర్స్. సో ఇవన్నీ మేము ఎండార్స్మెంట్, ఎప్పుడైతే ఎండార్స్మెంట్ అనేది మేము చెక్ చేసుకుని వీళ్ళకు వ్యాలిడిటీ అసలు ఉందా లేదా పర్ఫెక్ట్గా చెక్ చేసుకుని టెస్ట్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ నిల్చున్న డ్రైవర్స్ కింద టెస్ట్ చేసుకుని వాళ్ళని సెలెక్షన్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా కూడా పంపించే కమిషన్ మేడం అడుగుతుంది లైసెన్స్ ప్లాన్ చేస్తున్నాము. ఇదే కాకుండా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ని లైసెన్స్ కూడా తీసుకోవడం. సార్ నమస్తే సార్. లైసెన్స్ వెరిఫికేషన్ అవన్నీ